ఏపీలో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ప్రస్తుతం మనం అనంతపురం టౌన్‌లో అయితే ఉన్నాం. సో, అనంతపురంలో సిట్యుయేషన్ ఎలా ఉంది? ప్రజలు ఏమనుకుంటున్నారు? ఏ అధికారాన్ని కోరుకుంటున్నారో ప్రజలని తెలుసుకుందాం. మనతో పాటు చాలామంది అయితే ప్రజలు ఉన్నారు. సో, వారి అభిప్రాయాన్ని అయితే తెలుసుకుందాం. పేరు? మూర్తి. మూర్తి. లోకలేనా అనంతపూర్? లోకలే. ఎట్లుంది అనంతపూర్‌లో డెవలప్‌మెంట్? డెవలప్‌మెంట్ ఏం లేదు సార్. ఏం లేదా? ఏం లేదు. మీకేమన్నా గవర్నమెంట్ నుంచి వచ్చినాయా పథకాలు? ఏం రాలేదు సార్. ఏం రాలే. అమ్మ ఒడి కావచ్చు చాలా ఉన్నాయిగా పథకాలు. మాకు 40 ఏళ్ళది ఒకటి వచ్చిందా, ఒకటి ఒకసారి వచ్చింది, మళ్ళీ రాలేదు సార్. ఏమొచ్చింది మీకు? 45 సంవత్సరాలు మా భార్యకు. పింఛనా ఏందది? 45 సంవత్సరాలది వచ్చింది. అంతే. సరే, మళ్ళా సరే. మళ్ళా రాలేదు సార్. అలా రాలే. అంటే అడిగారా మీరు ఎవరన్నా? అడిగినాము, రాలేదు అంటారు సార్. సరే ఇప్పుడు ఓట్లు వస్తున్నాయి అడిగితే ఏమంటారు? ఏమనేది ఏముంది సార్, నిజం చెప్పేది ఏముండదు. ఏం లేదు. మరి ఇప్పుడు మీరు వైసీపీ గవర్నమెంట్ చూసిరు, అంతకుముందు టీడీపీ గవర్నమెంట్ చూసిరు. ఏది బాగుంది మీకు కంపారిజన్? అప్పుడు రేటు తక్కువ ఉండే సార్, ఇప్పుడు రేటు విపరీతమైన. తినే మామూలు సామాన్యం మనిషి బతికేకి లేదు సార్. రేట్లు 170, 180 రూపాయలు కందిబ్యాళ్ళు. ఓకే. అన్ని రేట్లు అయితే ఎట్లా సార్? సరే అనంతపూర్లో ఎట్లుంటది? వైసీపీ టీడీపీ ఎట్లా ఉంది? మీరు చూస్తుంటారు కదా. టీడీపీ సార్. టీడీపీ. వైసీపీ కూడా బాగానే చేస్తుంది కార్యక్రమాలన్నీ. కార్యక్రమాలు ఏం చేసింది సార్? చెప్పాలని సంక్షేమ అమ్మ ఒడి అని చెప్పేసి ఆనేస్తాం ఈనేస్తాం మైనస్ ఎవరికి వేసినారు సార్? ఎవరికో చేసిన వాళ్ళకి వేసుకుంటారు అంతే. ఎవరికి రాలేదు సార్ అందులో. బయట ఏం చెప్పరు కానీ టీడీపీ మీరు మార్పు ఏమైనా కోరుకుంటుర్రా? అంతే. మార్పే సార్. గవర్నమెంట్ మారాలనుకుంటున్నారా? అంతే సార్. ఎందుకు? ఏం ఇంకా ఇంత అరాచకం ఎక్కువైపోయింది సార్. పేరు జ్యోతి. జ్యోతి, ఎట్లుంది పూల వ్యాపారం? పర్వాలేదు, బాగానే ఉంది మాకు. ఇప్పుడు ఓట్లు వస్తున్నాయి. ఈ గవర్నమెంట్ నుంచి ఏమైనా వచ్చినాయా పథకాలు? మాకు ఏటివి రాలేదు సార్. అమ్మ ఒడి కావచ్చు, ఏవి రాలే. మహిళా వడ్డీ రుణాలు ఏటివి కాలే. ఏం రాలే. ఏమో అప్లై చేసుకోలేదు మీరు? ఏం అప్లై చేసినా కానీ రాలేదు మాకు ఇంకా. రాలేదు. ఆ. సరే మరి ఇప్పుడు ఓట్లు వస్తున్నాయి. ఆ. అడిగారా మాకు ఏం రాలేదని అడుగుతున్నారా? అడుగుతున్నాం. మాకు ఇంటికాడికి వస్తే ఎంక్వైరీ చేస్తే వస్తారు కదా వాళ్ళంటి వాళ్ళుగా. అప్పుడు మేము అడుగుతాం వాళ్ళని. ఏమంటారు వాళ్ళు? వాళ్ళు ఏమంటారు, సరే మేము చేస్తాము అని అంటారు. మరి 5 ఏళ్ళు పూర్తి అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఓట్లు వస్తున్నాయి. రాని. ఎట్లుంది అనంతపురం డెవలప్మెంట్? అనంతపురం బాగానే ఉంది, డెవలప్మెంట్ బాగానే చేసినారు. బాగానే చేస్తున్నారు. ఓకే. మరి ఏమైనా ఇప్పుడు ఏమైనా మార్పు కావాలా? ఇదే గవర్నమెంట్ ఉండాలా? ఇదే గవర్నమెంట్ ఉంటే మేలే మాకు. మీకు ఏం రాదన్నారు మళ్ళీ ఇది ఎట్లా? ఎందుకంటే మేము ముందు నుంచి ఒకటే పార్టీనే ఉన్నాం మేము. ఏ పార్టీ ఉన్నారు? ఒకటే పార్టీ అంటే మేము ముందు నుంచి మాకు గవర్నమెంట్ నుంచి వచ్చినా రాకపోయినా మేము పక్కా వైఎస్ఆర్ఏ. వైఎస్ఆర్. రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు ఏమైనా వచ్చినాయా మీకు? అప్పుడు రాకపోయి మాకు ముందు నుంచి మేము పథకం మీద ఒకటే దాని మీదే ఉన్నాము. ఒకటే పని మీద ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ వైసీపీ నుంచి అందరూ వెంకటరామరెడ్డి ఉన్నారు. టీడీపీ నుంచి దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ ఉన్నారు. ఎవరు మంచి మనిషి? ఎవరు బాగుంటారు? మాకు పక్క అనంత వెంకటరామరెడ్డి. ఓకే. ఓకే. ఎంతమంది ఉన్నారు ఓట్లు? ఓట్లు మా ఇంట్లో 8 ఉన్నాయి. అంతా ఒకటేనా? అంతా ఒకటే ఫ్యామిలీనే. ఇప్పుడు ఓవరాల్ గా స్టేట్ లా గవర్నమెంట్ ఏమైనా చేంజ్ కావాలా? ఇదే బాగుందా గవర్నమెంట్? మాకు ఇదే గవర్నమెంట్ ఉన్నాయి, పర్వాలేదు సార్. ఓకే. ఏ గవర్నమెంట్ ఉన్నాయి కదా. ఏం కాదు, ఎవరు వచ్చి ఏం ఉద్ధరించేది ఏమన్నా మన కష్టం తప్పదు. అవును. అదే మరి. అన్న పేరు? బాలు. బాలు. లోకలా? లోకం. సో ఎట్లుంది డెవలప్మెంట్? మీరు తిరుగుతుంటారు అనంతపురం అంత ఆటోల్లో. అది ఐడియా లేదు నాకు. రోడ్లు బాగున్నాయా? రోడ్లు బాగున్నాయి. డ్రింకింగ్ వాటర్ బాగుందా? ఏం ఐడియా లేదు నాకు. లీటర్ వాటర్ తాగుతలేవు మొత్తానికి. తాగడంలే. తాగలే? పుట్టిన నుంచి తాగుతలేవు వాటర్? మామూలు కొనుక్కొని తాగుతాము. కొనుక్కొని తాగుతారా? ఇంటికాడ కూడా కొనుక్కొని తాగుతున్నావు? అంతే కదా. అంటే ఇప్పుడు స్నానం చేయడానికి ఇప్పుడు ఇక్కడ వాటర్ వస్తున్నాయి, ట్యాప్ వాటర్ వస్తాయి. ఇప్పుడు ఓట్లు వస్తున్నాయి. ఓట్లు వస్తున్నాయి. 13వ తారీఖు ఓట్లు ఉన్నాయి. ఎట్లుంది సిచ్యువేషన్ అనంతపురం? ఏం తెలియదన్న, మనకి ఐడియా లేదు. మీకేమైనా గవర్నమెంట్ నుంచి వచ్చినాయి? అమ్మ ఒడి కావచ్చు, ఏదైనా నేస్తం కావచ్చు? నాకేమో ఆ స్క్రీన్ రాలేదు దీనికి. ఆటోకి అయితే వాహన మిత్ర ఏం రాలే. మీరేమైనా అప్లై చేసుకున్నారా? చేసిన 2 సార్లు చేసిన రాలే. ఇప్పుడు ఏమంటారు మరి? ఇప్పుడు ప్రచారానికి వస్తే అడుగుతున్నావు, అన్న నాకు వాహన మిత్ర రాలేదని అడిగా. ఇంకా వాళ్ళు ఏం చెప్పలేదు. మనట్లా అడిగే వాళ్ళు ఇంట్లో కాటికి ఎందుకు వస్తారు చెప్పు. ఇప్పుడు మీరు అంతకుముందు టీడీపీ గవర్నమెంట్ చూసిరు, ఇప్పుడు వైసీపీ గవర్నమెంట్ చూస్తున్నారు. ఏది బాగుంది? ముందు ఇదే బాగుంది. టీడీపీ బాగుంది అంట. దీనికి ఏమైంది మరి? దీంట్లో ఏముంది అన్న, ఏం డెవలప్మెంట్ చేసింది? ఏం లేదు. డబ్బులు ఇస్తున్నారు అందరికి, బ్యాంక్ డబ్బులు ఇస్తున్నారు, బటన్ డబ్బులు పడితే డబ్బులు ఇస్తే అయిపోద్దా? కాబట్టి ఎటువన్నా డెవలప్మెంట్కి దానికి తగ్గట్టుగా మాకు కడుపు నింపుకుండే కన్నా నూనె వస్తువులు అవి ఇవి నిత్యావసరాలు అన్ని తగ్గితే ఏమో నా ఎంత ఐడియా లేదు. పర్లేదు. టీడీపీకి పర్లేదు. ఎడ్జ్ ఉంది. సో ఓవరాల్ గా మీరు గవర్నమెంట్ ఏమైనా చేంజ్ కావాలనుకుంటారా? టీడీపీ వైసీపీ కావాలా, టీడీపీ కావాలా? అంత ఐడియా కావాలా
అంటున్నాను, ఇక ఐడియా ఇంకా ఐడియా ఏం లేదు. టీడీపీ వస్తేనే మేలు. టీడీపీనే టీడీపీనే మేలు కదా. కొంచెం కాకపోతే కొంచెమన్నా నిత్యావసరాలు ధరలు తగ్గించి మనకు కావటే వస్తువులు ఏమైనా కానీ మీకు తగ్గించిస్తారు. ఆటోలకు ఎక్కువ ఫైన్ ఇస్తున్నారు అని చెప్పేసి వస్తున్నాయి ఫిర్యాదులు. ఆ. ఈ ఆటో ట్యాక్స్ అని చెప్పేసి రోడ్ ట్యాక్స్ అని ఎక్కువ తీసుకుంటున్నారు. ఇప్పట్లో లేవు, కలెక్షన్లు అన్నీ తగ్గిపోయినాయి, ఏంటి లేవు కాబట్టి ఆటోకి కానీ బాడిగలు గిడిగలు కూడా తక్కువే. దీన్ని మెయింటెనెన్స్ చేసే బదులు ఊరినే పనికి పోయేది మేలు అనిపిస్తుంది. అట్లుంది. వెంకటరమణ వెంకటరమణ ఎక్కడ లోకలా? లోకలే లోకలే. ఎట్లా పింఛన్ వస్తుందా? వస్తుంది. ఇంకేమైనా వస్తున్నాయా గవర్నమెంట్ నుంచి? గవర్నమెంట్ నుంచి ఏమి రాదు, ఒక పింఛనే వస్తుంది. పింఛన్ మాత్రమే ఎంత వస్తుంది. వస్తుంది? ఇప్పుడు ప్రజెంట్ 3,000 ఇస్తున్నారు. 3,000 ఇస్తున్నారు. ఇంతకుముందు లేదు, ఎలక్షన్స్ ఉన్నాయి, వస్తురా ఎవరైనా ప్రచారానికి మీ దగ్గరికి? ఎవరు రావడం లేదు. ఎవరు రావడం లేదు. ఇప్పుడు ఓట్లున్నాయి నెల రోజులలో, మే మే 13 13 వేస్తావా? వేస్తాము. ఎట్లుంది అనంతపురం డెవలప్మెంట్? ఏం సరిగ్గా లేదు, సరిగా లేదు. రోడ్లు బాగాలేవా? రోడ్డు అసలు పనులు సరిగ్గా చేయరు, ఎవరు ఆఫీస్లో పోయినా పలకరు. ఓకే. ఇప్పుడు మీకు పింఛన్ వస్తుంది గవర్నమెంట్ నుంచి. ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి, సో మీరు ఏమనుకుంటారు? టీడీపీ బెటర్ అనుకుంటారా, వైసీపీ? ఏది మీకు? మేమేమో టీడీపీ బెటర్ అనుకుంటున్నాం. బెటర్ అనుకుంటారు అంటే మార్పు కోరుకుంటారు ఇప్పుడు గవర్నమెంట్. మార్పు. ఇక్కడ స్థానికంగా ఎట్లా ఉంది? వైసీపీ టీడీపీ ఎట్లా ఉంది గాలి? లోపలేమో టీడీపీ ఉంది, బయట ఏమో వైఎస్ఆర్ ఉంది. బయటకి చెప్పట్లేదు కానీ లోపలైతే టీడీపీ ఉంది. సో మీరు మొత్తానికి అయితే మార్పు కావాలంటారు ప్రభుత్వం? మార్పు రావాలి. మార్పు వస్తే ఏం జరుగుతుంది అనుకుంటారు మీరు? మా ఇట్లా బీదోళ్ళకి మంచి పనులు జరుగుతాయి అనుకుంటాను. పింఛన్ ఇస్తుంది 3,000. పింఛన్ ఇస్తే ఏం ప్రయోజనం వస్తుంది? ఏం ప్రయోజనం లేదు. ఇప్పుడు 2,100 రూపాయలు ఇక్కడ భోజనానికి కట్టాలా, 900లో ట్యాబ్లెట్స్, సేవింగ్స్, మళ్ళీ సబ్బులు అన్నీ తెచ్చుకోవాలి కదా, ఏమొస్తుంది? అంటే మీ కొడుకులు బిడ్డ లేరా? కొడుకుంటాడు, వాడు చచ్చిపోయినాడు. నా పేరు నూర్ మహమ్మద్ అండి. అనంతపురేనా? అనంతపురం లోకలే. అనంతపురం ఎట్లుంది డెవలప్మెంట్? పర్వాలేదు, బాగానే ఉంది. బాగానే ఉంది. రోడ్లు బాగున్నాయా? రోడ్లు అయితే బాగానే ఉన్నాయి. డ్రింకింగ్ వాటర్? మన లాస్ట్ 1 వీక్ 10 days ప్రాబ్లం ఉండింది. అంతకుముందు అయితే పర్వాలేదు, ఇప్పుడేం పర్వాలేదు. ఎలక్షన్స్ వస్తున్నాయి, ఎట్లా ఉంది సిచ్యువేషన్ అనంతపురం? అనంతపురం టీడీపీ అనుకుంటున్నంత సీన్ ఏం లేదు. టీడీపీకి లోకల్ క్యాండిడేట్ కాదు, మైనస్ లోకల్ క్యాండిడేట్ కాదు, అందుకే వైసీపీ. మీకు గవర్నమెంట్ నుంచి స్కీమ్స్ వచ్చినాయా, పథకాలు? నాకు ఇండ్లు వచ్చింది, ఓకే. చేయితో డబ్బులు వచ్చినాయి. ఓకే. మా మెసేజ్ ఎవ్రీ ఇయర్ వస్తున్నాయా? ఏరియా వస్తుంది. ఇంకా మన స్టేట్ వైడ్ చూసుకుంటే ఏమైనా మార్పు కావాలా? గవర్నమెంట్ ఏమైనా చేంజ్ కావాలా? ఇదే బెటర్ ఉందా వైసీపీ? అంటే ఒక లాస్ట్ గవర్నమెంట్లో నాకైతే ఒక రూపాయి పథకం ఏది లేదు. ఇప్పుడైతే బాగానే ఉంది. లాస్ట్ కరోనా వల్ల ప్రాబ్లమ్స్ వల్ల రేట్లు పెరిగినాయి. మన స్టేట్ కంటే వేరే స్టేట్లలో ఇంకా ఎక్కువే ఉన్నాయి నాకు తెలిసి. లోకల్గా అయితే కదా నాకు తెలిసి ఈ స్టేట్ కంటే లాస్ట్ స్టేట్లో వేరే రేట్లు ఎక్కువ ఉన్నాయి. అనంతపూర్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా మెయిన్గా? అంటే సాల్వ్ చేయాల్సినవి. సాల్వ్ ప్రాబ్లమ్స్ అంటే మనకంతా అంటే మీరు చూస్తుంటారు కదా, లోకల్ తిరుగుతుంటారు, మీకు ఏమైనా సమస్యలు కనిపిస్తున్నాయా? మాకైతే ఏం సమస్యలు ఏం కనపలేదండి. అంతా ఎవ్రీథింగ్ ఫైన్. పర్వాలేదు. అనంతపురం వెంకటరామరెడ్డి వచ్చారా ప్రచారానికి? లాస్ట్ 2 days బ్యాక్ వచ్చారు. ఏమంటున్నారు? ఏమో లేదు, మా హాస్టల్కి వచ్చింది. నేను హాస్టల్లో జాబ్ చేస్తాను. వచ్చారు మా హాస్టల్కి. శ్రీనివాసులు ఇంకా లోకలా? లోకలే, ఏ నారాయణపురం పంచాయతీ. అనంతపురం ఎట్లుంది? అనంతపురం బాగానే ఉంది కానీ రోడ్లు ఏమైనా గుంతలు ఉన్నాయా, మంచిగా ఉందా? రోడ్లు అయితే మెయిన్ రోడ్ ఒకటే అప్పుడు ఏదో అప్పుడు మోడీ వాళ్ళు పెట్టిన దాని వల్ల ఇది ఇంత మటుకు ఉంది. జగన్ చేసిండేది ఏమి ఉండదు. గవర్నమెంట్ నుంచి ఏమైనా వచ్చినాయా పథకాలు? ఏంటివి రాలే మాకు, ఏమి రాలేదు. నాయన ఓడి లేదు, అమ్మ ఓడి లేదు, ఏంది లేదు, ఏంది లేదు. ఏంది ఇప్పుడు మనకంటే అట్లా కొలబని మన రాబోయే కాలానికి భవిష్యత్తు ఏమైపోతుందో తెలీదు. ఇప్పుడు పిల్లల్లో భవిష్యత్తు చూడాలి కదా. ఇప్పుడు పరిశ్రమలు రాకోకుండా అన్ని నాశనం చేసుకుంటూ పోతుంటే ఊరికినే పింఛనీళ్ళు ఇచ్చేది, వారంటీలకు 5,000 జీతం పెట్టి ఇంటింటికి అడిగిస్తే వాళ్ళు మంచోళ్ళు అనుకుంటే తప్పది, అంతే కదా. ఇప్పుడు వారంటీలకి 5,000 ఇచ్చి ఇంటికటిగా పింఛన్ ఇస్తే వాళ్ళ ముసలిళ్ళకి మంచోళ్ళు, అది దేవుళ్ళు అంటున్నారు. అది కాదు, మన పిల్లల భవిష్యత్తు చూడాలి కదా. అనంతపురం సిచ్యువేషన్ అంటే క్యాబినెట్లు మారిన వల్ల కొద్దిగా అయినా ఇబ్బంది ఏమి ఉండదు. అవకాశం అయితే ముఖాముఖి ఉన్నా కూడా 3% టీడీపీ గెలిచే అవకాశాలు ఉన్నాయి. కొద్దిగా అందరూ అవగాహన అట్లుంది. అది కాక మెయిన్ ఇంపార్టెంట్ ఏమంటే వచ్చే పరిశ్రమలు కూడా ఇక్కడ బెంగళూరు దగ్గర ఎత్తుకొని పోయి పెట్టుకున్నారు. వీళ్ళు ఎక్కువ డబ్బులు అడగబట్టి అట్లా పరిశ్రమల వల్ల.
ప్రభుత్వం మార్పు కావాలి. మార్పు కంపల్సరీ కావాలి. కాకపోతే మన పిల్లలు ఇతర దేశాలు పోయి ఉద్యోగాలు చేసుకోవాలి. ఇప్పుడు మన పిల్లలు మన భవిష్యత్తు అయిపోయింది, మన పిల్లల భవిష్యత్తు చూడాలి కదా. ఇప్పుడు పరిశ్రమలు రాకోకుంటే వేరే దేశాలు పోవాల్సిందే కదా. 3 రాజధానులు అన్నాడు, 3 రాజధానులు ఒక రాజధాని అన్నా ఓ రాయి వేసినాడా? వేయలే. ఆడాడు విశాఖపట్నం అంటాడు, ఇది అంటాడు, ఒక్క రాయని వేసినాడా? సరేలే. వారంటీలు చేస్తున్నారు, చేసేదాని గురించి కాదు. పింఛనీకి ఇస్తానంటున్నాడు. అన్ని చేసినా కూడా పరిశ్రమలు వస్తాయి. చంద్రబాబు నాయుడు పరిశ్రమలు తెస్తాడు. అట్లా అంత అవగాహన. ఈ అబ్బాయి సలహాదారులు అట్లున్నారు, ఇతనికి తెలియక అట్లా చేస్తున్నాడు అంటే ఈ కచ్చాపూర్వక రాజకీయాలు అయితే లేవు ఇప్పుడు ఈ ప్రభుత్వంలో. అంటే ఎవరికొరిని కొట్టుకునేది నరుక్కునేది అట్లాంటివన్నీ ఏం లేవు. అతను బయటికి రాడు, ఎవరిని అట్లాంటివన్నీ చేయలే. కాకపోతే ఇది అనేది పరిశ్రమలు అనేది రాక వెనకబడిపోతున్నాం మనం, అప్పుల పాలైపోతాము. ఒకరిని ఎత్తి మీద ఎన్ని వేలు అవుతాయో ఎన్ని కోట్లు అయితే తెలియదు. అట్లా ప్రాబ్లమ్స్ వల్ల నేను బాధపడుతున్నాను అంతే. అంటే ఎవరైనా సరే ఇప్పుడు అచ్చా రాజకీయాలు అయితే లేవు, కానీ అభివృద్ధి లేకుంటే భూస్థాపం అయిపోతాం. అది వాచ్మెన్ ఉన్నాం. బుక్రాసముద్రం మీకే అమ్మ ఒడి చిన్నపిల్లలు లేరు, మనకేం భూమి లేదు. అవి వచ్చినాయి. కాదు, పొద్దున్న లేస్తే మనం పనికి పోయేది తప్పదు, చేసుకుని తినేదేం తప్పదు. ఎవరు వచ్చినా గానీ మన పని మనకేం తప్పదు. ఎవరు వచ్చినా ఒకటే, మాకేం అట్లేం లేదు. ఎవరు వచ్చినా ఒకటే, మన పని మనకు తప్పదు కదా. అది ఉన్నా గానీ మనకేం తెలియదు అట్లా. ఎవరికే మనకు ఎవరు బుద్ధి పుడితే ఆవిడ వేస్తారు. మాకే డబ్బులు ఇస్తారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో గవర్నమెంట్ మార్పు కావాలా, ప్రభుత్వం మార్పు కావాలా, వేరే గవర్నమెంట్ రావాలా, ఇదే బాగుందా? ఒకటే చెప్పు. వేరేది వచ్చినా పర్వాలే. ఎక్కడ ఇది? అనంతపురం లోకలా? ఎట్లుంది డెవలప్మెంట్ అనంతపురంలో? బాగుంది. బాగుందా? రోడ్లు బాగున్నాయా? బాగుంటాయి కదా. డ్రింకింగ్ వాటర్ బాగుంది. మరి వాళ్ళు టీడీపీ వాళ్ళు అదే గుంతలు ఉన్నాయి, రోడ్లు లేదు, ఏం చేస్తలేడు అని చెప్తున్నారు. అనే క్యాట్కెళ్ళి ఇప్పుడు అన్ని రోడ్లు బాగా చేసినారు. బల్లారు రోడ్డు వేసినారు, సామలతోటి రోడ్డు వేసినారు, ఈనాటి అది కది రోడ్డు వేసినారు, అన్ని రోడ్లు వేసినారు కదా. రోడ్లు వెడల్పు ఉన్నాయి కదా. సోషల్ మీడియాలో పెడుతున్నారు ఇట్లా వాళ్ళు మామూలే. తెలంగాణ కంటే ఘోరంగా అయిపోయింది, ఏపీ పరిస్థితి దారుణంగా మారిందని చెప్తుంది. ఎవరైనా ఆపోజిట్ ఉన్నప్పుడు ఎవరైనా అట్లా విమర్శిస్తారు, అంతే మామూలే. అనంతపూర్లో ఇంకేమైనా సమస్యలు ఉన్నాయా మీకు? సమస్యలు ఏం లేవండి. గవర్నమెంట్ నుంచి ఏమైనా వచ్చాయా? వాహన మిత్ర గానీ, వచ్చిందండి. అమ్మఒడి గానీ, మాకు ఫీజు రివర్స్మెంట్ పడింది, ఇల్లు ఇచ్చినారు, అమ్మ వాహన మిత్ర పడింది, ఇచ్చినారండి. ఇప్పుడు గవర్నమెంట్ ఎట్లుంది? బాగుందా? అందులో టీడీ గవర్నమెంట్ బాగుందా, ఇప్పుడు జగన్ గవర్నమెంట్ బాగుందా? జగన్ గవర్నమెంటే బాగుంది. ఇప్పుడు ఎందుకంటే వాలంటీర్లు వస్తారు, ఇంటికి పింఛన్ ఇస్తారు, ఇంటికాడికే బియ్యం ఇస్తున్నాడు. మళ్ళా ఇదేమి ఏదైనా ఆధార్ కార్డు ఏదైనా కావాలంటే సచివాలయం పోతే సచివాలయంలో పని అయిపోతుంది. స్థానిక ఎమ్మెల్యే వెంకటరామరెడ్డి ఎట్లా? వెంకటరామరెడ్డి బాగుంది. ఏం రౌడీజం చేయడు, కలుస్తాడు, రౌడీజం చేయడు, దౌర్జన్యం లేదు, బాగా పోతే పలకరిస్తాడు. ఫైనల్ గా ఏమంటారు? స్టేట్ లో ఏమన్నా మార్పు కావాలా, ఇదే గవర్నమెంట్ బాగుందా? ఇదే గవర్నమెంట్ బాగుందండి. మళ్ళీ ఇదే వస్తే బాగుంటుంది. బాగుంటుంది. ఏం పేరు? ఏది చెప్పరు పేరు. పేరు చెప్పు. వస్తుంది. ఎంత వస్తుంది? 3000. 10,000 వస్తుందట కదా. ఎవరే తను జగనేసేది 3000 కదా. చాలా పెంచమని 1000 రూపాయలు. ఏమి బిదలకి అయితే తప్ప మేలు కదా. చేయలే. ఇప్పుడు ఎక్కడ అనంతపురేనా? అనంతపురం మున్నానగరం. నీళ్లు మంచిగా వస్తున్నాయా? నీళ్లు రావు, ముద్దిన బారిదిన వస్తాయి. అడిగినా బాబా కౌన్సిలర్ ఏ 10 మారిదిన నీళ్ళు వస్తాయి, నీళ్ళు లేవు, చాలా మాకు అడిగినాము. ఓట్లు వస్తున్నాయి 13వ తారీఖు వచ్చే నెల.
ఏమో ఇవన్నీ చెప్పము చెప్పము మున్సిపాలిటీ వాళ్ళు చెప్పకూడదా చెప్పకూడదు అట్లా ఇంకా పో పేరేమ్మా వెంకటలక్ష్మి సార్ వెంకటలక్ష్మి ఎవరు ఈ ఊరే ఈ ఊరేనా పింఛన్ వస్తుందా నీకు? వస్తుంది సార్ ఇంకేమొచ్చినాయి ప్రభుత్వం నుంచి ఇంకేం రాదు పింఛన్ పింఛన్ ఒకటి వస్తుంది 3000 వస్తున్నాయా 3000 వస్తుంది ఇప్పుడు పెంచుతారట మరి తెచ్చమంటారా అదే ఉండని మనకేం దండిగా కావాలి సార్ ఇస్తారా 4000 ఇస్తే తీసుకుంటావా తీసుకోవా ఏడు తీసుకోండి సార్ ఎంత ఇచ్చిన తీసుకుంటా మరి అది చెప్పు 4000 అయినా తీసుకుంటాను ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి ఓట్లు ఓట్లు చెప్తాం వేస్తావా ఓటు ఇంటికాడ ఉంటావా ఏళ్ళు సార్ ఓటు బాగొట్టుకుంటాను సార్ ఓటు బాగొట్టుకుంటే చచ్చిపోయిన సమానం కదా ఓటు ఎట్లా వేస్తావు డబ్బులు తీసుకొని వేస్తావా వాటిని డబ్బులు తీసుకోము సార్ తీసుకో స్వచ్ఛందంగా వేస్తావు ఇప్పుడు మీరు ఇప్పుడు ఓట్లు వస్తున్నాయి అందరూ వస్తున్నారు ప్రచారానికి మీ దగ్గరికి వస్తారు ఎట్లుంది టీడీపీ వైసీపీ ఎట్లా ఎవరు ఏ పార్టీ బాగుంది అనిపిస్తుంది జగన్నే బాగుంది అంటున్నారు సార్ అంటున్నారు కానీ తెలియదు పింఛన్ తీసుకుంటున్నావు కదా పింఛన్ ఇంక జగనే కదా జగన్నే వాలంటీర్ వచ్చి ఇస్తురా ఇంటికి పింఛన్ ఇస్తారు సార్ వాళ్ళే వస్తారు ఈ నెల ఒక 4 నెలలు రాలే వచ్చింది రాలేదు వచ్చినారు బియ్యం ఇట్లా వస్తున్నాయి అన్ని వస్తాయి సార్ వస్తాయి సార్ బండి వస్తుంది ఇప్పుడు అనంతపురంలో అయితే అనంత వెంకటరెడ్డి ఉన్నారు ఇంకో ఆయన వెంకటేశ్వర దగ్గుబాటి వెంకటేశ్వర ఎవరు బాగుంటారు ఏమో ఎవరు బాగుంటారో సార్ నాకు అంత తెలియదు కానీ కొడుకులు బిడ్డలు ఉన్నారా ఉండారు సార్ ఇద్దరు ఆడపిల్లలు ఒక కొడుకు కొడుకు ఏం చెప్తాడా బండి కారు పోతాడు సార్ నేను షాపుల్లో పని చేసుకుంటాను ఎట్లుంది నీకు అప్పుడు టీడీపీ గవర్నమెంట్ బాగుందా జగన్ గవర్నమెంట్ బాగుందా జగన్ గవర్నమెంట్ బాగుంది సార్ ఎక్కడ లోకల్ రాప్తా నియోజకవర్గం రాప్తాలో ఎట్లుంది డెవలప్మెంట్ అయితే బాగుంది ఎమ్మెల్యే వాళ్ళు సిట్టింగ్ ఎమ్మెల్యే తుమ్మతుర్తి ప్రకాష్ రెడ్డి వైసీపీ ఎమ్మెల్యే బాగుంది మైనార్టీ పథకాలు అన్ని వచ్చినాయి మాకు మేము రైతులు అన్ని పథకాలు మాకు వచ్చినాయి రైతు భరోసా వచ్చింది మా పాప చదువుకుంటాను మా పాపకు కూడా ఫీజు రిమైండ్స్ పడింది స్కాలర్షిప్ వచ్చింది తుమ్మతుర్తి ప్రకాష్ రెడ్డి గెలుస్తాడు వైసీపీనే అధికారంలోకి వస్తుంది మరి స్టేట్ లో కూడా స్టేట్ డెవలప్మెంట్ లేదనే దానికి బట్టలు నొక్కుతున్నా అంటే చంద్రబాబు నాయుడు ఇంతకు ముందు రోడ్లు వేసిన దానికని బిల్లులు లేదు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత బిల్లు ఆ గవర్నమెంట్ బిల్లు కూడా జగన్మోహన్ రెడ్డి ఇస్తున్నాడు అన్నా క్యాంటీన్లు పెట్టి అవన్నీ అప్పుల పాలు చేసినాడు చంద్రబాబు నాయుడు ఆ బిల్లులు కూడా జగన్మోహన్ రెడ్డి ఇచ్చినాడు అప్పులు అంటే అప్పుడు ఇప్పుడు శ్రీలంక అవుతుందని చెప్పినాడు చంద్రబాబు నాయుడు మా జగన్మోహన్ రెడ్డి ఎక్కువ బట్టలు నొక్కి మళ్ళీ ఇస్తాను అంటున్నాడు అతను మాట ఎట్లా నమ్ముతారు చంద్రబాబు నాయుడు మాటలు హామీలు చంద్రబాబు నాయుడు ఏం హామీలు ఇచ్చినాక చంద్రబాబు మాటలు అయితే నమ్మే పరిస్థితి జనాలు లేరు స్టేట్ లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలా రాప్తాడు ప్రకాష్ రెడ్డి ఎమ్మెల్యే కావాలా ఇంతకుముందు మంత్రిగా ఉంది పరిటాల సునీత ఏం చేసింది ఏం అభివృద్ధి ఏం చేసింది జన్మభూమి కమిటీలు పెట్టింది వాళ్ళ కార్యకర్తలు మాత్రమే దోసుకున్నారు ఇది పార్టీలు కాదు కులం కాదు ఎవరిని చూడకుండా ఆధార్ కార్డులో 60 సంవత్సరాలు ఉంటే పెన్షన్ వచ్చింది ఏమే ప్రతిదానికి వాలంటీర్లే అభివృద్ధికి వాళ్ళు ఇంటికి వచ్చి ఇచ్చిపోతారు పెన్షన్ కావచ్చు ఏదైనా కానీ మంచి అభివృద్ధి ఉంది జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వల్ల ఆయన పెద్ద ఆయన మాట్లాడతారు ప్రతి ఒక్కసారి తిరుగుతుంటే వైఎస్ఆర్ వచ్చేది మళ్ళా సార్ కూడా వీళ్ళు ఎంతమంది అవును సార్ కరెక్టే యాడో ఊసాడ బాగలేకుండా ఎత్తి చూపించేది మామూలే ఇప్పుడు ఎట్లుందంటే ఇప్పుడు ఆయన పెట్టేవాడిని పెట్టినీరు చేయనీరు పెడుతుంటే అతను ఉద్రగా చేస్తున్నాడు సోమరపూలు చేస్తున్నాడు అంటున్నారు ప్రతి ఒక్క మహిళకి ప్రతి ఒక్క వాళ్ళకి అందరికీ చేస్తున్నాడు నా కూతురికి నా మనవరాలకి తలసీమియా ఆమెకి ఖర్చు వచ్చి 35 లక్షలు అవుతుంది ఆపరేషన్కి ఈ ముందు నుంచి ఇప్పటికి 15 సంవత్సరాల పాపకి ఏ ప్రభుత్వం నాకేం 10 పైసలు ఇవ్వలే ఈయన 10,000 రూపాయలు నాకు ఇస్తున్నాడు నెలకి పాపకు 2 సార్లు బెడ్ ఎక్కిలే బెంగళూరు పోయి ఆ డబ్బుకు దాని జతకి మళ్ళీ మేము 2,000 వేసుకుని పోయి పాపకు బెడ్ ఎక్కి వస్తున్నాము అది కాక 20,000 రూపాయలు ఇప్పుడు ఆపరేషన్ కూడా పెట్టినాడు ఆయన వస్తే ఇంకా అంతకంటే ఏం కావాలా మహిళలకు ఇస్తున్నాడు మాకు ఇస్తున్నాడు ట్యాక్సీ వాళ్ళకు వచ్చి సంవత్సరానికి ఇంత 10,000 రూపాయలు వేస్తున్నాడు వాహన మిత్ర వేస్తున్నాడు అన్నీ చేస్తున్నాడు అదంతా ఏం లేదు సార్ చెప్తున్నా కదా సార్ చెప్తాను నేను అదంతా ఏం లేదు వచ్చేది మళ్ళీ అధికారంలోకి ఆయనే ఎన్ని వచ్చి ఆయనే సార్ వెంకటరామరెడ్డి వస్తాడు చేయలేదు ఇదిగే ఇచ్చినారు ఎన్ని చేసినా కూడా ఎన్ని పెట్టినా కూడా ఎంతమంది కుమ్మకైనా కూడా వచ్చేది వైఎస్ఆరే ఆయనే వచ్చేది ఆయనే గెలిచేది సింహం సింగల్గా వస్తుంది ఇవన్నీ గుంపులుగా వస్తాయి అంతే ఏమన్నీ లేదు సినిమాలు లేదు సార్ అవన్నీ ఒక ఆర్భాటాలు
ఇది చేసుకోవాల్సింది అంతే కానీ వచ్చేది మాత్రం వైఎస్ఆర్ పక్కాగా చెప్తున్నాం. ఎందుకంటే మేము ట్యాక్సీ తిరుగుతుంటాము, ఎవరెవరు నాడు ఎట్లెట్లుంది ఏ పార్టీ ఎట్లా చెప్తుంటాము, వచ్చేది వైఎస్ఆర్ వైఎస్ఆర్ వైఎస్ఆర్. సార్ ఏం పేరు? నా పేరు రంగయ్య. రంగయ్య, ఇక్కడేనా మీది? లోకల్? ఆ లోకలే సార్. చెప్పండి, ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి. వస్తున్నాయి సార్. మే 13 తారీఖు ఎలక్షన్ వస్తుంది సార్. ఎట్లుంది ఇక్కడ అనంతపురం డెవలప్మెంట్ ఎట్లుంది మీకు? డెవలప్మెంట్ ఒక 4 years నుంచి సత్తపడింది. దాన్ని ఏదేమి చేసేవాళ్ళు లేరు, కానీ మాకు వచ్చేవని వస్తున్నది. మీకు పింఛన్ వస్తుందా? వస్తున్నది. ఆయన చేసిన పని అంతా వస్తున్నది, మిగతా పనులన్నీ బ్రేక్ అయిపోయాయి. మిగతా పనులు రోడ్స్ బాగాలేదు, ఎక్కడ పోయి అక్కడే ఉంది. ఉపాధి కల్పన, ఉపాధి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ లేదు. ఇట్లా పని చేసేవో బతుకోళ్ళు లేరు, తక్కువైపోయినారు. సంక్షేమం అయితే బాగానే ఉంది అంటారు. ఒప్పుకుంటా. ఓ వస్తుంది సార్, డబ్బులు వస్తున్నాయి. ఆయన ఏం చేసినాడో అన్నీ వస్తున్నది, కానీ నెక్స్ట్ ప్రభుత్వం ఎట్లుంటుందో మాకు తెలీదు. ఈ ప్రజెంట్లీ ప్రభుత్వం మాత్రం అందరికీ వస్తున్నది, అందుబాటులో ఉన్నది. నెక్స్ట్ జనరేషన్ ఎట్లుంటుందో మనకు తెలియదు. అంటే బాగాలేదని చెప్తున్నారు, బాగుంది అంటున్నారు. నేను బాగుండదు అంటున్నా నా వరకు, మిగతా వాళ్ళ ఐడియా మాకు తెలియదు. ఇప్పుడు 13 అంటే 13 తారీఖు పోలింగ్ ఉంది. అవును సార్. ప్రభుత్వం ఏమైనా మారాలనుకుంటారా? ఇదే ప్రభుత్వం ఉంటే బాగుంది అనుకుంటారా? ఇదే ప్రభుత్వం ఉండి దాన్ని అండదండలు ఉండి దానికి ఏ డిపార్ట్మెంట్ అనేది కేటాయించాల, అడగాల. అడిగి ఇట్లా చేస్తున్నాము మీరు అంతే సహకరించాల. మేమెవరు కాదు, ప్రజలు సహకరించాల. వైసీపీ నుంచి అనంత వెంకటరామరెడ్డి ఉన్నారు సార్. ఇప్పుడు దగ్గుబాటు వెంకటేశ్వరరావు వచ్చి మామూలు కామన్ మ్యాన్, ఈయన కూడా కామన్ మ్యాన్. ఈ సీనియారిటీ ఈయన కొంత అటు ఇటు ఉంటారు. కామన్ మ్యాన్ అంటే ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళు కొత్తగా ఉంటుంది. థ్యాంక్ యూ. ఆసియా. ఆసియా ఏం చేస్తారు? నేను క్లీన్ చేస్తాను. క్లీన్ చేస్తారు. ఇప్పుడు మీకు ఏమైనా గవర్నమెంట్ నుంచి వచ్చినాయా? మైనార్టీ బంద్ కావచ్చు, అమ్మఒడి కావచ్చు, ఏమైనా వచ్చినాయా? వచ్చినాయి. వస్తున్నాయి సంవత్సరం కావచ్చు. ఇంతవరకు ఎంత వచ్చినాయి? అదే గుర్తుకు లేదు సార్. 50,000 వచ్చినాయా? లక్షనా? ఏమో అంత గుర్తుకు లేదు సార్. గుర్తుకు లేదు. డబ్బులు అయితే వచ్చినాయి. ఇప్పుడు ఓట్లు వస్తున్నాయి, నేతలు ప్రజలను తిరుగుతున్నారు. ఎట్లుంది సిచ్యువేషన్ అనంతపూర్లో? బాగా ఉంది. బాగానే ఉంది. మీకు డ్రింకింగ్ వాటర్ వస్తున్నాయా? బాగా రోడ్లు బాగున్నాయా? మీ పిల్లాడికి ఇంగ్లీష్ మీడియం బాగా చెప్తున్నారా? చెప్తాను. సో ఇప్పుడు మీరు అంతకుముందు టీడీపీ గవర్నమెంట్ చూశారు, ఇప్పుడు జగన్ గవర్నమెంట్ చూస్తున్నారు, ఏది బాగా అనిపిస్తుంది? అంతా బాగానే ఉంది సార్. అంతా బాగానే ఉంది. డబ్బులు ఇచ్చిన గవర్నమెంట్ బాగుందా? అంత బాగానే ఉంది సార్. పర్వాలేదు. పర్వాలేదు. అది పర్వాలేదు, ఇది పర్వాలేదు. ఇప్పుడు ఏది వచ్చినా పర్వాలేదా? ఏ వచ్చినా పర్వాలేదు సార్, అంతా బాగానే ఉంది. అంతా బాగానే ఉంది. టీడీపీ వచ్చినా పర్వాలేదు, వైసీపీ వచ్చినా పర్వాలేదు, అంతా బాగానే ఉంది. అందరూ టీడీపీ కోరుకుంటున్నారు. మరి తెలుసు సార్ నాకు. వైసీపీ కోరుకుంటున్నాను. ఏం లేదు సార్, అట్లా మీకు ఎవరు వచ్చినా పర్వాలేదు సార్, బాగా చూస్తున్నారు సార్. ఇప్పుడు మీకు ఓవరాల్ గా గవర్నమెంట్ ఏం చేంజ్ కావన్నా ఇదే గవర్నమెంట్ ఉంటే బాగుంటుందా? ఇదే ఉంటే పర్వాలేదు సార్. ఇదే బాగుంటుంది. ఫైనల్ గా వైసీపీ బాగుంటుంది కాదు సార్, ఇప్పుడు టీడీపీ వస్తే బాగుంటుంది. టీడీపీ వస్తే బాగుంటుంది. ఓకే. వైసీపీ నుంచి టీడీపీ వస్తే బాగుంటుంది. ఏం లేదు సార్, అదంతా ఏం లేదు. అంటే మీకు డబ్బులు వచ్చినప్పటికీ కూడా ఎంప్లాయ్మెంట్ లేదంటారా? మీకు ఎంప్లాయ్మెంట్ అంటే ఉద్యోగాలు ఉన్నాయా? లోకల్ ఏమైనా ఉద్యోగ అవకాశాలు? అవన్నీ నాకు తెలుసు సార్. తెలియదు. పిల్లలు అయితే బాగా చదువుతున్నారా? లోకల్ అనంతపూర్లో ఏది బాగా అంటే వైసీపీ టీడీపీ ఎట్లా ఉంటుంది? బాగుంటుంది. ఇప్పుడు అనంత వెంకటరామరెడ్డి ఉన్నాడు, ఇక్కడ మన దగ్గుబాటి వెంకటేశ్వర వచ్చారా ప్రచారం? వచ్చారు, మొన్న వచ్చారు సార్. నేను పనికి పోయింటి, నాకు తెలుసు సార్. మైనార్టీ బంద్ వచ్చిందా? ఏమో సార్, నాకు తెలుసు. అమ్మ కూడా అయితే